హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీషో నుంచి ట్రెండింగ్ కలెక్షన్స్ లైక్ కొంచెం ట్రెండింగ్ ఇష్టపడే వాళ్ళకి, అలాగే కాలేజ్ వేర్కి రిలేటెడ్గా కూడా అయితే కనుక వీటిని హ్యాపీగా వేసుకుని వెళ్ళొచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు రిసార్ట్స్ లేకపోతే అవుటింగ్ అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈరోజు నేను చూపించే కొన్ని కలెక్షన్స్ అయితే కనుక చాలా బాగుండబోతున్నాయి. ఆ సెక్షన్తో పాటుగానే ఇంకొన్ని అయితే కనుక లాంగ్ గౌన్ టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అన్నీ కూడా అండర్ బడ్జెట్లోవే హ్యాపీగా మన పాకెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి. వన్ బై వన్ అయితే కనుక ఇంకా చూస్తూ మాట్లాడుకుందాము లేట్ చేయకుండా. ఆఫ్టర్ వేరింగ్ లుక్ అనేది కూడా నేను మీకు తప్పకుండా అయితే కనుక వేసుకున్న వీడియో కూడా ఆఫ్టర్ ఎడిటింగ్ నాకు ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతున్నాయి. బట్ వన్స్ ఎడిటింగ్ చేసిన తర్వాత కూడా కొంచెం స్లోగానైనా కానీ ఇస్తూనే ఉన్నాను. మీరు మన రెగ్యులర్ ఫాలోవర్స్ వ్యూవర్స్ అయితే కనుక చూస్తూనే ఉండుంటారండి. సో నేను కూడా అన్ని సింగిల్ హ్యాండ్ బ్యాలెన్స్ చేసుకుని రావాలి కాబట్టి వేసుకున్న లుక్ అంతా కూడా నేను మీకు కమింగ్ సూన్ అయితే కనుక డెఫినెట్గా ప్రజెంట్ చేస్తాను. సో ఈలోపు మీకు నచ్చింది అనుకుంటే మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోండి లేట్ చేయకుండా. ఫస్ట్ డ్రెస్ అండి, అదిపోయినాయి డ్రెస్సెస్ అన్నీ కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మంచి పేస్టల్ కలర్ అని చెప్పొచ్చు. ఆనియన్ పింక్ పైన అయితే కనుక చక్కగా వర్క్ వచ్చి సింపుల్గా లాంగ్ ముందు చూపించేస్తాను. తర్వాత అయితే కనుక నేను వేరే కలెక్షన్స్ కూడా చూపెడతాను అనమాట. హ్యాండ్ మీద కూడా అయితే కనుక మనకి ఇలాగ జరీ వర్క్ వచ్చింది. సింపుల్ వర్క్, సింపుల్ డిజైన్, నైస్ పేస్టల్ కలర్ పైన అయితే కనుక ఈ క్లాసీ డిజైన్ ఉంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి ఇది జార్జెట్ మెటీరియల్. ఇదైతే కనుక మనకి ఫ్లేర్ లోపల కూడా చక్కగా లైనింగ్ వచ్చింది. అలాగే కింది పార్ట్ అయితే కనుక బక్రమ్ స్టిఫ్నెస్తో అయితే కనుక వచ్చిందండి. ఇదైతే కనుక మనకి లైనింగ్. దీనికి దుపట్టా కూడా వచ్చింది. లింక్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజు, మీకు మేబీ ట్యాగ్ కనపడుతుండొచ్చు. అన్ని సైజెస్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీ సైజ్ వైజ్గా అయితే కనుక హ్యాపీగా తీసేసుకోండి. అండ్ ఇది కూడా మీకు వాష్లో కూడా ఏం వెళ్ళదు. ప్రీమియం క్వాలిటీ జరీ వర్క్ అయితే కనుక చక్కగా సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక ప్యాటర్న్ అనేది లాక్ చేసి వేశారు. క్లోజప్ లుక్ ఆల్రెడీ ఇచ్చానండి. మళ్ళీ అయితే కనుక ఇంకొక రౌండ్ చూపించేసాను క్లియర్గా మీకు క్లారిటీ ఉండాలనేసి. నెక్స్ట్ దీని దుపట్టా అయితే కనుక చూసుకున్నట్లయితే కనుక ప్లెయిన్ మీదనే దుపట్టా అనేది 2 మీటర్ వరకు అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి నేను మీకు ఆ మెజర్ కూడా చూపిస్తాను. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక వచ్చింది. చూడొచ్చు మీరు. ఇది ఇక్కడ నుంచి ఒక 1 మీటర్, ఇక్కడ నుంచి అయితే కనుక ఒక 1 మీటర్ అండి. 2 మీటర్ పైన అయితే కనుక ఇది కూడా 1 మీటర్ ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి లెంత్ ఎంత ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చా. వేసుకున్న తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుంది. ట్రెండింగ్ పేస్టల్ కలర్ బ్యూటిఫుల్ ఆనియన్ షేడ్తో అయితే కనుక వచ్చినటువంటి కుర్తీ విత్ దుపట్టా. బడ్జెట్ రేంజ్ ఉంది. తీసుకోవాలనుకుంటే కనుక సెమీ పార్టీ వేర్ లైక్ వీటన్నిటికీ కూడా చక్కగా నడుస్తుంది. అవును, అసలు నా శారీ అండ్ బ్లౌజ్ విషయం గురించి చెప్పడమే మర్చిపోయాను కదా. మామూలుగా స్టార్టింగ్లోనే చెప్పేస్తాను. స్పేస్ సిల్క్ శారీస్ లాగా అయితే కనుక మనకి పేస్టల్స్లో వస్తున్నాయి కదా. దీనికి ఆల్రెడీ వేరే బ్లౌజ్ ఉందండి. నేను ఒక షార్ట్ వీడియో అండ్ ఫుల్ వీడియోలో కూడా షేర్ చేశాను బ్లౌజెస్ రెండు. దాంతోపాటు అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కనుక అసలు పర్ఫెక్ట్గా ఉందండి. కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా. 1050 or 1070 వరకు రేట్ ఉంది కానీ బట్ వర్త్ దానికైతే. ఇదంతా హెవీ వర్క్, బ్యాక్ అంతా కూడా వర్క్ అనమాట. సో ఫ్యాన్సీగా స్టైలిష్గా నిజంగా చెప్పాలంటే ఇంత వర్క్ చేయించుకోవాలంటే మనకి అసలు 5000 రూపీస్ 3000 రూపీస్ లోపల అయితే 100% కాదు. బట్ మంచి క్వాలిటీ పైన ఇచ్చేసారు. ఇది కూడా మనకైతే కనుక స్పేస్ సిల్క్ మెటీరియల్ అయితే కనుక తీసుకుని మొత్తం అంతా కూడా వర్క్ ఇచ్చారండి. సైడ్లో ఫోటో పెడతాను చూడండి. నేను కంప్లీట్గా ఉన్న లుక్ అండ్ బ్లౌజ్ లుక్ కూడా. దాన్ని మీకు నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇదైతే కనుక మనకి 3 పీస్ సెట్ అండి. సో ఇదైతే కనుక ఫస్ట్ లాంగ్ గౌన్ డిజైన్ మీకు చూపించేస్తాను ఎలా వచ్చిందని. సేమ్ లాంగ్ గౌన్ లాగా కూడా మీరు దీన్ని హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. నైస్ నెక్ లైన్, ఇక్కడ మీరు నెక్ లైన్ కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్గా అయితే కనుక మనకి నెక్ కట్ వర్క్ అయితే కనుక వచ్చింది. మంచి బ్రైట్ రెడ్ కలర్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ లాంగ్ స్లీవ్స్ మీద అయితే కనుక తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంది. నైస్ ఫ్లోరల్ డిజైన్ అండి. ఇది కూడా మీకు వాషింగ్లో మాత్రం 100% వెళ్ళదు. ఖచ్చితంగా మీకు స్టిఫ్నెస్ నిలబడుతుంది. గేరా బాగుంది. కుచ్చుతో అయితే కనుక చక్కగా గౌన్ ప్యాటర్న్ లాంగ్ స్లీవ్స్తో అయితే కనుక కుట్టున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట. లైనింగ్ విషయానికి వస్తే మనకి ఓన్లీ ఇక్కడ బాడీ పార్ట్ వరకు మాత్రమే వచ్చిందండి. కిందికి అయితే మాత్రం మనకి ఇట్లా ప్లెయినే వచ్చేసింది. మీరు చూసుకోండి ఎంత థిక్నెస్ ఉంది. అలాగే మీకు లైక్ ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు 100%. అలాగే బాటమ్ అండ్ దుపట్టా కూడా ఒక్కసారి నేను మీకు చూపించేస్తాను. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక బాగుందండి. కలర్ అయితే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. వేసుకుంటే కూడా చక్కగా బాగుంటుంది. 3 పీస్ సెట్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి బాటమ్ డిజైన్ స్ట్రైట్ కట్లో వచ్చేసింది ఈ విధంగా. ఇది కూడా మంచి క్వాలిటీ అయితే కనుక ఇచ్చున్నారండి. అండ్ ఇదైతే కనుక మనకి దుపట్టా ప్లెయిన్లో వచ్చేసి గోల్డ్ కలర్ గోటాలు వేసి తీసుకున్నారనమాట. ఇది కొంచెం సింపుల్గా ఇచ్చేసారు దుపట్టా, బికాజ్ టాప్ అంతా కూడా హెవీ లుక్లో ఉంది కాబట్టి ఇదైతే కనుక ఓవరాల్గా మనకి 3 పీస్లో వచ్చినటువంటి సెట్ అనమాట. ఓకే, ఇది కాంబినేషన్. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్ చూద్దాము. ఇది కూడా చాలా బాగుంటాయి. నుండి మీకు కొంచెం సింపుల్ డిజైన్లో అందరికీ నచ్చే డిజైన్లు అయితే కనుక నేను 1 by 1 చూపించేస్తాను. చాలా క్యూట్గా చక్కగా వేసుకోవచ్చు స్టైల్గా గౌన్స్ అనేది. ఇవి
ఇలా ఉంటుంది. పైన ఒక జాకెట్ వేసుకున్న స్టైల్ అయితే కనుక వస్తుందన్నమాట. దీనికి మనకి షోల్డర్ టు అటాచ్ అయినటువంటి స్లీవ్స్ వస్తాయి. ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఉంటుంది. ఎలా అయితే మనకి పిక్లో ఉందో యాజ్ టీజ్గా వచ్చింది. రేయాన్ ఫ్యాబ్రిక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ఈ పర్టికులర్ ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చి స్టెప్ వైజ్గా ఇక్కడ నుంచి ఒక స్టెప్, ఇక్కడ నుంచి ఒక స్టెప్, ఇక్కడ నుంచి ఒక స్టెప్ వైజ్గా అయితే కనుక కుర్తీ గేరా అనేది చాలా బాగా ఇచ్చేసారండి. మంచి క్వాలిటీ రేయాన్ యూజ్ చేశారు. అండ్ స్క్వేర్ నెక్ లైన్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్స్ వస్తున్నాయి. సో ట్రస్ట్ మీ, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇదైతే కనుక గేరా. మనకి మిడ్ లెంత్ వస్తాయండి, స్టైల్గా ఉంటాయి. నేను చెప్పాను కదా, బయటకు వెళ్తున్నప్పుడు అవుటింగ్స్కి, షాపింగ్స్కి కొంచెం స్టైలిష్గా కావాలనుకున్నప్పుడు హ్యాపీగా అయితే కనుక వేసుకుని వెళ్ళొచ్చు. క్వాలిటీ గుడ్. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇది ఒక 2 పీస్ సెట్ అనమాట. ఇదైతే కనుక ఇట్లా మనకి జాకెట్ వస్తుంది పైన. చూపిస్తాను ఇది కూడా నేను మీకు. మంచి ట్రెండింగ్ కలెక్షన్సే తెప్పించానండి. ఇదైతే కనుక మనకి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే కనుక దీన్ని మీరు లోపలైతే వేసేసుకుంటారనమాట. హాఫ్ జాకెట్ లాగా వచ్చేసేస్తుంది ఈ విధంగా. ఓకే, ఇది వేసుకున్న తర్వాత మనం దీనిపైన అయితే కనుక అడ్జస్ట్ చేసేసుకుని దీని అయితే కనుక వేసుకుంటాము. ఇది కూడా బాగుంది. టైట్కి ప్రకారంగా అయితే కనుక మనకి ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు 3 ఉన్నాయి చూడండి. మనకి జెంట్స్ షర్ట్స్కి వస్తాయి కదా, అలాంటివి ఉన్నాయన్నమాట. దాని ప్రకారంగా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే. ఇలా ఉంటుంది ప్యాటర్న్. మంచి ఫ్లోరల్ సింపుల్ డిజైన్ పైన అయితే కనుక ఉంది. రేయాన్ ఫ్యాబ్రిక్ 2 పీస్ సెట్. ఆఫ్టర్ వేరింగ్ లుక్ అయితే డెఫినెట్గా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఫ్రంట్ కూడా చాలా బాగుంది డిజైన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలాంటి ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చింది. వైట్ ఏమో మనకి లోపల బాడీ పార్ట్కి వచ్చింది. ఇది ఒక ప్యాటర్న్. స్టైల్గా ఉంటాయండి వేసుకున్నప్పుడు. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా సేమ్ దానిలోనే తీసుకున్నాను. ఇంతకుముందు మీరు చూసిన ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అలాంటి దాంట్లోనైతే కనుక నేను ఇది తీసుకున్నాను అనమాట. లోపల వచ్చేసి మనకి ఇది బ్లాక్ వస్తుంది. ఇది ఒక డిజైన్. ఇదైతే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే షోల్డర్ ఫిట్టింగ్ టైట్నెస్ కావాలో మీరైతే కనుక దీంతో టై చేసుకోవడమే. ఇవి మనకి ఇట్లా లూజ్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి అనమాట. సో మీరు టై చేసుకోవడమే. ఇదైతే ఇక్కడ లోపల కూడా లైనింగ్ కూడా ఉందండి, చూసుకోండి బాడీ పార్ట్ వరకు. ఇది ఒక పర్టికులర్ ప్యాటర్న్. సింపుల్గా ఫ్రంట్ అంతా కూడా ఇట్లా షో బటన్స్తోని ఈ విధంగా వచ్చేసాయి. రేయాన్ ఫ్యాబ్రిక్లో థిక్నెస్ ఫ్యాబ్రిక్ ఉందండి. అండ్ ఫ్రంట్ కూడా ఒక చిన్న సింపుల్ స్లిట్ మాదిరి అయితే కనుక ఉందండి. అలాగే దీనికి వచ్చినటువంటి లోపల బాడీ పార్ట్కి వచ్చేసి ఇలా హాఫ్ లెంత్ టీ షర్ట్ మాదిరి అయితే కనుక వచ్చింది. ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ పైనే ఉందండి. స్టైల్గా ఉంది, క్యూట్గా బాగుంటుంది వేసుకున్నాక లుక్ కూడా. ఈ 2 కలిపి అయితే కనుక మనకు ఒక కాంబినేషన్. అన్నీ అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి. మీరు హ్యాపీగా తీసుకోగలగవచ్చు. అలాగే మంచి స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 పీస్ సెట్. సో ఇదైతే కనుక మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లోనే మంచి ఆనియన్ పింక్ షేడ్. దీనికి కూడా మీకు లైనింగ్ వచ్చింది చూసుకోండి. ఇది అయితే కనుక వైట్ కలర్ అనేది ఈ డిజైన్ పర్టికులర్గా ఇట్లా లైన్స్ వచ్చాయి కదా, దీనికి కాంబినేషన్గా వచ్చిన ఈ ప్యాటర్న్ అయితే కనుక లోపల వచ్చేస్తుంది మనకి ఈ విధంగా. ఓకే, అన్నిట్లో సైజెస్ ఉన్నాయండి. మీరు హ్యాపీగా తీసుకుని వేసుకోండి. క్యూట్ స్లీవ్స్ వచ్చేసాయి. ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక ఉన్నాయన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత అయితే కనుక మీరు పైన ఇది వేసుకుంటారండి. సో 2 పీస్ సెట్ ఇలాగా స్టైల్గా. సో కొంచెం వెస్ట్రన్ అవుట్ఫిట్ లాగా మిడ్ లెంత్ వరకు ఉండి, సో మీరు ఎక్కడికైనా చక్కగా వేసుకుని వెళ్ళడానికి చాలా క్యూట్గా మంచిగా కనబడతాయి. ఈ 2 కలిపి మనకు ఒక సెట్ అనమాట. ఇదండి మన వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. అండ్ ఇంకా కూడా మీరు మీషో నుంచి ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారనేది కూడా తప్పకుండా కింద నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన పేజ్ని ఎవరైనా తప్పకుండా ఒకసారి పేజ్ చెక్ చేసి ఫాలో అయిపోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, రిఫర్ చేయండి అండి. బాయ్. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.